ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్. బాగుంది. బాగుందండి మూవీ. చాలా బాగుంది మూవీ. ప్రభాస్ యాక్టింగ్, ప్రభాస్ కమ్బ్యాక్ చాలా బాగుంది. డైరెక్షన్, స్టోరీ చాలా అదిరిపోయింది. చాలా బాగుంది. యాక్చువల్లీ కేజీఎఫ్ కన్నా బాగుంది. ఇంకా పార్ట్ 2 అయితే వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. పార్ట్ 2 అయితే ఇంకా బాగుంటది. అంటే కేజీఎఫ్ కంటే బాగుంది యాక్చువల్ చెప్పాలంటే. స్టోరీ అంత నో 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 అసలు పార్ట్ 2 మధ్య ఆగిపోయిన. ఎందుకు ఆగిపోయింది అనిపించింది అట్లా. ఎండింగ్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. చాలా బాగుంది క్లైమాక్స్. ప్రభాస్ కి సినిమా అయితే మంచి కమ్బ్యాక్ అయితే వస్తుంది కదా. చాలా. ఇప్పుడు ఏదైతే రాధేశ్యామ్ ఇంకా ఇది ఆదిపురుష్, సాహో ఫెయిల్ అయిందని చెప్పారు కదా ఎవరెవరైతే ట్రోల్ చేశారో, దానికి ఇది పెద్ద హిట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ నోర్లు మూయించేస్తారన్నమాట. ప్రభాస్ చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా కోసం? అందరూ చూడండి సినిమా. అందరూ వాచబుల్ థియేటర్ లోనే చూడాలి. అది చూడాలి అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే. చాలా బాగుంది. రేటింగ్ నేను 10 to 10 ఇచ్చేస్తానండి. ఓకే ఇదైతే రివ్యూ 10 to 10 అయితే 10 to 10 100%. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది ఇందులో? చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. రాధేశ్యామ్ ఈ మూవీస్ అన్న తర్వాత ప్రభాస్ కి అయితే పెద్ద హిట్. ఇంకా అతనికి ఇంకా ఎవరు టచ్ చేయలేరండి ప్రభాస్ కి అయితే. డార్లింగ్ కంటే ఎక్కువ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇతనే. ఇంకా అంతే. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. సూపర్ ఉంది. బాగుంది సినిమా. నేను దీంట్లో యాక్టింగ్ చేసిన కాబట్టి గెటప్ వేసుకొని వచ్చిన. దీంట్లో నేను డమరుకం బ్యాచ్ అన్న. మనకు ఊరు టైప్ ఉంటుంది. ఆ ఊర్లో ప్రభాస్ ఫైట్ సీన్స్ ఉంటాయి. దాంట్లో రియాక్షన్స్ ఉంటాయి. మనకి చాలా బాగుంటాయి. సినిమా మాత్రం చాలా బాగుందన్న. చూసుకోవచ్చు. నాకు ప్రభాస్ సార్ తోటి స్క్రీన్ షేరింగ్ కూడా బాగుంది. ప్రభాస్ సార్ తోటి లొకేషన్లో కూడా సార్ని చూడడం, ఆయన లొకేషన్లో ఉన్నప్పుడు ఆ ఫైట్స్ కూడా చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఇంకోటి ఏంటంటే గెటప్ వేసుకునే మూవీకి వెళ్ళాలి, గెటప్ వేసుకునే బయటికి రావాలని అనుకున్నా. ఈరోజు మాత్రం నాకు పాన్ ఇండియా మూవీలో చిన్న అవకాశం దొరికింది. చాలా దానికి నాకైతే గొప్ప అనిపించింది. నేను కూడా ఆర్టిస్టు, ఇలాంటి మూవీస్ మామూలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేసి మేము బూస్టింగ్ కోసం అనేది ఇట్లా గెటప్ వేసుకొని వచ్చినాం. మొత్తం మీద అయితే సినిమా మాత్రం సూపర్ ఉంది బ్రో. డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ బ్రో. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. నేను ఎన్నోసార్లు షూటింగ్ కూడా లేట్గా వచ్చిన నన్ను అంటే చూసి సరేలే పోనీ అన్నట్టు మాట్లాడి దగ్గర ఇస్తున్నారు. చాలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా అది చేశారు మాకు. ఆ ఎలివేషన్సే బ్రో సూపర్ అంటే సూపర్, మైండ్ బ్లోయింగ్. బాహుబలి తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇదే ఇంకా ప్రభాస్కి. మొత్తం ఇద్దరు కష్టాలు దగ్గర బాలే బ్రో. ఇంకా తెలవాలా? ఈడు తమిళ్లో నేను తెలుగు ఇంకా అర్థం కాలేదంట. అవును అర్థం కాలేదు బ్రో. ఇంకా తమిళ అర్థం కాలేదు. నేను చెన్నై, నేను అందుకే తెలుగు అర్థం కాలేదు, అందుకే బాగాలేదు. అన్న చాలా బాగుంది. అన్నకు ఓబులమ్మ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఓబులమ్మ అంటే చాలా లైక్. సెకండ్ టైం బాగుంది. అన్ని నచ్చిన. లేట్ అవుతుంది, నేను బండి తీసుకుని పోవాలి. అన్ని బాగున్నాయి. బేసిక్గా ప్రభాస్ కోసం చూసేవచ్చు. బాగానే ఉంది అన్న. బాగుంది. ప్రభాస్ కట్అవుట్ ని ఇది బాగా యూజ్ చేసుకున్నారు. మూవీ మొత్తం స్క్రీన్ అంతా ప్రభాస్ ఒకడే కనిపిస్తున్నాడు. బాగుంది మూవీ. బేభత్సంగా గట్టిగా ఇచ్చారు. అవుట్ ఆఫ్ 5 అయితే 4.5. సెకండ్ టైం అన్న చూసింది మూవీ. నిన్న ఫస్ట్ టైం అయితే కొంచెం స్టోరీ అర్థం కాదు, ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సెకండ్ టైం మాత్రం పీక్స్ అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుంది క్లారిటీ అర్థం కావాలంటే. మెయిన్ స్టోరీ అన్న. ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద స్టోరీ స్టార్ట్ అవ్వలేదు, కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి బాగా వేరే లెవెల్ స్టోరీ. అసలు ఇంకో 4 పాటలు తీసుకోవచ్చు, అంత పెద్ద స్టోరీ పెట్టాడు. ఎలివేషన్స్ కానీ ప్రభాస్ కోసం కానీ చూడొచ్చు. బీజిఎం లేదు అన్నారు, కానీ నిన్న చూసిన థియేటర్లో బీజిఎం లేదు, కానీ ఇందులో అయితే పీక్స్. సాంగ్స్ 2 సాంగ్సే బేబొచ్చిన సాంగ్స్ కూడా 2 బాగున్నాయి. ఫైట్స్ అయితే ఇంకా వేరే లెవెల్. ఇంకా ఎలివేషన్ బీజిఎం లేకపోయినా కూడా ప్రభాస్ని చూసి ఇంకా మాటలు లేవంతే. 4/5 అన్న. 5 స్టార్. ఇంకా 4/5 కూడా కాదు. సినిమా చాలా బాగుందన్న. ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ లాస్ట్ లో ట్విస్ట్ అయితే అదిరిపోయింది. సో చూడండి సినిమా. పార్ట్ 2 అయితే మిస్ కాకండి. పార్ట్ 2 కోసం పార్ట్ 1 స్టోరీ బిల్డ్ చేశారు. సో
చూడండి. మూవీలో ఏం నచ్చింది అన్న బాగా మీకు? యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. మైనస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా సినిమాకి? మైనస్ పాయింట్ కొద్దిగా ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్ లో, అది స్టోరీ బిల్డ్ చేయడం కానీ ఓకే బాగుంది. కామెడీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కామెడీ ఏమి ఉండదు అన్న, మొత్తం యాక్షన్. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందన్న? నైస్ అన్న, బాగుంది. రేటింగ్ 3.5. బాగుందన్న. సినిమా అయితే ఖచ్చితంగా చూడాల్సిందే అన్న, సూపర్ ఉన్నది. అందరు వెళ్ళి మీరు చూసారా అన్న? అయితే ఓకే అన్న, మీకు తెలిసి ఉంటది. ఖచ్చితంగా అప్పు చేసిన సినిమా అయితే చూడాలన్న, పక్కా అదైతే అంతే అన్న. చాలు అయిపోయింది. జస్ట్ ప్రభాస్ అంతే. బ్రో వీడికి ఇష్టమైన రంగు ఎరుపు, సలార్ మూవీ ఖర్చే మరుపు. సూపర్ బ్రో. సూపర్ స్పాయిలర్ లేకుండా మంచి జెన్యున్ రివ్యూస్ తా. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ కూడా సూపర్. ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు. సూపర్ అంటే సూపర్, అసలు గూస్ బంప్స్ గ్యారంటీడ్. సూపర్ ఉంది సినిమా. సూపర్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. ఎలా ఇచ్చి పడేశారంటే అలా ఇచ్చి పడేశారు. గూస్ బంప్స్. లాస్ట్ ట్విస్ట్ ఇస్తానే ఉన్నారు సార్. నెక్స్ట్ పార్ట్ కంపల్సరీ. ఫస్ట్ చూసారు అర్థం సెకండ్ పార్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ పార్ట్ 2 కోసం ఎంత హైప్ కావాలంత హైప్ ఇచ్చారు. పార్ట్ 2 కి అయితే ఖచ్చితంగా పోతున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెల్ కి ముందు ఒక ప్రభాస్ ఎలివేషన్ ఉంటుంది బ్రో, అది మిస్ అవ్వకండి. అది కాక లాస్ట్ లో ఇచ్చే ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. పార్ట్ 2 కోసం అయితే చాలా హైప్ చేశారు, కాబట్టి పార్ట్ 2 కి ఖచ్చితంగా వెళ్ళాలి. పార్ట్ 1 మాత్రం చింపేసింది బ్రో, పక్కా 100 crores పక్కా.